హాయ్ అందరికీ. మీరెప్పుడైనా బ్రిటన్ హ్యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ లేదా ఏన్షియంట్ ఇండియా హ్యాడ్ పవర్ఫుల్ మోనార్కీస్ అనే మాటలు విన్నారా? ఈ మోనార్కీ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. దీనికి డెఫినేషన్ ఏంటంటే ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బై ఏ కింగ్ ఆర్ ఏ క్వీన్ అని. అంటే ఒక దేశాన్ని రాజు, రాణి లేదా చక్రవర్తి అంటే వంశపారంపర్యంగా పాలించే పాలన విధానాన్నే ఈ మోనార్కీ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. ఇవి రెండు రకాలు. ఇందులో ఏంటంటే అబ్సల్యూట్ మోనార్కీ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇది రాజు లేదా రాణి సంపూర్ణ అధికారంతో పాలించే వ్యవస్థ. రెండో రకం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. అంటే రాజు ఉంటాడు కానీ అధికారం మాత్రం పార్లమెంట్కి ఉంటుంది అనమాట. ఇక్కడ రాజు లేదా రాణి పేరుకు మాత్రమే ఉంటారు కానీ అధికారం పూర్తిగా పార్లమెంట్కి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ద కింగ్ రూల్డ్ విత్ అబ్సల్యూట్ మోనార్కీ అంటే రాజు పూర్తి రాచరిక పాలనతో పరిపాలించాడు అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.